ఆదివాసీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం చంద్రబాబు. వైసీపీ తీరుపై కూటమి నేతల ఫైర్. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల ఉద్యోగాలు వారికి వచ్చేలా కృషి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అన్ని వర్గాలు మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఆదివాసీలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండగా ఉందన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఎం గిరిజనులతో కలిసి డప్పు కొట్టారు. ఆ తర్వాత వారితో కలిసి సరదాగా ధింసా డాన్స్ చేశారు. కార్యక్రమానికి హాజరైన చంద్రబాబుకు గిరిజనులు ఘన స్వాగతం పలికారు. కొమ్ములతో కూడిన తలపాక ధరించిన సీఎం కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది ఆదివాసీలతో పాటు 700కు పైగా గిరిజన తెగలున్నాయని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అందుకే ఆదివాసీల అభివృద్ధి దేశాభివృద్ధి అన్నారు. ఆనాడు దివంగత ఎన్టీఆర్ 275 నెంబర్ జీవో తెచ్చి గిరిజనులకు అండగా నిలిచారని గుర్తు చేసిన మంత్రి ఆ తర్వాత 2000 సంవత్సరంలో సీఎం చంద్రబాబు జీవో నెంబర్ 3ని తీసుకొచ్చారన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని దీక్షలు చేయడం దుర్మార్గమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన 16,148 కుటుంబాలను రోడ్డుపాలు చేయాలని వైసీపీ భావిస్తోందని విమర్శించారు. డీఎస్సీ నియామకాలని పారదర్శకంగా జరిగాయన్నారు. డీఎస్సీపై విష ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నేతలు చూస్తున్నారని విమర్శించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు పార్వతీపురం మన్యం జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక ఆర్టీసీ కూడలి వద్ద నుంచి ప్రజా సంఘాలు డప్పు వాయిద్యాలు ధింసా నృత్యాలతో గిరిజన వేషధారణలతో ర్యాలీని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సంప్రదాయ గిరిజన వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. ఐటీడీఏ పీఓలు గిరిజనులతో కలిసి చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని తూతు మంత్రంగా నిర్వహిస్తున్నారని సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు గిరిజన సంఘాల నేతలు. అధికారులకు ఆదివాసుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. ఏ కలెక్టర్ ఉన్నప్పటికీ ఆదివాసీ దినోత్సవాన్ని నామమాత్రంగా నిర్వహిస్తున్నారు తప్ప సంస్కృతి సంప్రదాయాలు పాటించడం లేదన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఇన్ఛార్జిగా బుదురు గురువయ్యను నియమించడానికి పలువురు నేతలు తప్పుపడుతున్నారు. ఇదే అంశంపై అసంతృప్తిగా ఉన్న నేతలంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమన్వయకర్తగా గురువయ్యను నియమించే క్రమంలో స్థానిక నాయకుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సోమశిల దక్షిణ కాలువ 8వ కిలోమీటర్ వద్ద అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. DP3, DP4 పరిధిలోని సుమారు 741 ఎకరాలకు సాగునీరు అందించే 2 క్రస్ట్ గేట్లు తుప్పుపట్టి పాడైపోయినా మరమ్మతులు చేయకుండా ఇనుప రేకులు అడ్డుపెట్టి నీటిని నియంత్రిస్తున్నారన్నారు. ఇప్పటికైనా పాడైన గేట్లకు మరమ్మతులు చేసి నీటి వృధాను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విద్యాదాతల సహకారంతో కాకినాడకు చెందిన శ్రీ యువసేన గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేకపోతున్న విద్యార్థులకు అండగా నిలవాలనే లక్ష్యంతో 23 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. స్కూల్ ఫీజులు, పుస్తకాలు, ఇతర ఖర్చుల కోసం వీటిని వినియోగించాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ నేతలు నిరుద్యోగుల పేరుతో రాజకీయ నాటకాలు ఆడుతూ దొంగ దీక్షలు చేస్తున్నారని నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ విమర్శించారు. మెగా డీఎస్సీ ద్వారా అత్యంత పారదర్శకంగా 16,347 ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ఓర్వలేక వైసీపీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.